ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు, ఏదో అలా పడని ముందడుగు, ఏ తోవలో తెలుసానకు, ఈ మనువనే మలుపులో ఇప్పుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకే మ్యూజిక్ వరల్డ్. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బిందాస్, చాలా బాగున్నాను. సో నార్మల్గా మనకి కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్లో నార్మల్గా మనం మూవీస్కి వెళ్ళటం ఇవి చాలా తగ్గించాం కదా. అంటే సోషల్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉండాలి అన్నదాంతో వెళ్ళటం తగ్గించాం. కానీ మన కోసమని కొన్ని ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అయ్యాయి. అవేంటి? ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఓటీటీలో మూవీలు చూడటం అది కామన్. ఓకే, ఇప్పుడైతే అలవాటు అయిపోయింది గత కొన్ని 2-3 సంవత్సరాలుగా కదా. సో వాటితో పాటు మనకి చిన్నప్పుడైతే చాలా టీవీ షోస్ ఉండేవి. ఏ ఛానల్ పెట్టినా సింగింగ్ ఆడిషన్స్, సింగింగ్ షోస్ అని ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత కొంచెం తగ్గాయి. అవి కూడా ఆన్లైన్ ఆడిషన్స్ తీసుకోవటం ఇలా జరుగుతూ వచ్చింది కదా. సో అటువంటి సమయంలో మనకు ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. సో దానిలో కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ సింగింగ్ రియాలిటీ షో అయితే జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే ఆహా. ఆహాలో అయితే ఒక మంచి సింగింగ్ షో ఎంతోమంది సింగర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది అండ్ మనకు కూడా పరిచయం చేసింది. సో అదే తెలుగు ఇండియన్ ఐడల్. సో 3 సీజన్లుగా ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతోంది. సో నేను ఏ పోస్ట్ చేసినా లేదా ఏ వీడియో అప్లోడ్ చేసినా, వీడియోస్ అంటే గుర్తొచ్చింది, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా కాలం అయింది. అంటే కొంచెం టైం పట్టింది. అంటే ఒకటి, లాంగ్ వీడియోస్ మనం పోస్ట్ చేయాలి అంటే ఒక మంచి కంటెంట్ ఉండాలి అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు తెలియజేయాలని నేను వచ్చాను అనమాట. సో అదేదో మీరు థంబ్నెయిల్ చూస్తే ఈజీగా అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో లేట్ చేయకుండా అయితే టాపిక్ చెప్పేస్తున్నాను. అదే ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 4. ఏ వీడియో అప్లోడ్ చేసినా, ఏ పోస్ట్ చేసినా సరే కింద కామెంట్స్ ఏంటి అంటే, అన్న 4th సీజన్ ఎప్పుడు? ఆహా ఇండియన్ ఐడల్ ఎప్పుడు? సో 3rd సీజన్ ఎండ్ అయిపోతుంది, ఎప్పుడు 4th సీజన్ స్టార్ట్ అవుతుంది? ఇలా నాకు 3rd సీజన్ జరుగుతున్నప్పటి నుంచే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. సో వాటికి కొన్నింటికైతే నేను రిప్లై ఇచ్చాను. ఒకసారి నాకు ఒక కాల్ వచ్చింది, ఇండియన్ ఐడల్ ప్లాట్ఫామ్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక రిఫర్ చేయండి అని అన్నారు అని ఒక వీడియో చేశాను కదా. సో ఆ వీడియో తర్వాత అయితే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. చాలామంది మమ్మల్ని రిఫర్ చేయండి, మేము పాడతాము, మాకు సింగ్ అంటే ఇంట్రెస్ట్, ఆడిషన్లో పాల్గొనాలని ఉంది, మేము కూడా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుందామని అనుకుంటున్నాము అని చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో కొంతమందికి అయితే నేను క్లారిటీగా చెప్పాను, మీ వాయిస్ శాంపిల్స్ నాకు పంపించండి, సో వాటిని నేను చూసుకొని తర్వాత నేను రిఫర్ చేస్తాను అని. అలా నేను రిఫర్ చేయడం కూడా జరిగింది. అలా రిఫర్ చేసిన కొంతమందికి కాల్స్ రావడం కూడా జరిగింది. సో ఇంత ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 4 ఆడిషన్ స్టార్ట్ అయిపోయాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను చాలా పోస్ట్ పెట్టి ఉన్నాను. అవి కూడా ఆ పోస్ట్ పెట్టినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి, అన్న ఇది కొంచెం సరిగ్గా చూసుకోండి అన్న, ఇది ఆన్లైనే చేస్తున్నారు, అది కూడా యుఎస్ సిటిజన్స్కి మాత్రమే చేస్తున్నారు అని. కాదండి, అందరికీ ఉంది. మనకి ఏంటంటే ఆహా ఇండియన్ ఐడల్ ఓన్లీ నాట్ ఫర్ ఇండియన్స్, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా పాల్గొనాలి అన్న ఉద్దేశంతో మంచి అవకాశాన్ని వాళ్ళకు కూడా కల్పించాలని యుఎస్లో న్యూజెర్సీ అండ్ డల్లాస్లో కూడా గ్రౌండ్ ఆడిషన్స్ చేయడం జరిగింది. సో అలానే మన సిటీస్లో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన సిటీస్లో కూడా ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 4 సిటీ వైజ్గా కూడా ఆడిషన్స్ కండక్ట్ చేయబోతుంది అని నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. సో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా మీకు ఫార్వర్డ్ చేస్తాను కదా. ఒక్క చిన్న విషయం అండి, మీ సపోర్ట్ లేకుండా ఇప్పటివరకు అయితే నేను ఇన్ని వీడియోస్ చేసి ఉండను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. సో నాకు ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటి అంటే, ఒకవేళ నాకేదైనా ఆడిషన్ గురించి తెలిసినా లేదా నాకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా అది నేనే తెలుసుకొని నేనే చూసుకొని నేను ఎదగాలి అనుకునే క్యారెక్టర్ నాది కాదు. సో నాది ఏంటి అంటే ఒక కంటెంట్ క్రియేటర్గా మ్యూజిక్ గురించి అందరికీ తెలియజేయాలి, ఏదైనా ఉంటే అందరికీ షేర్ చేయాలి అన్న దాంతోనే మన ఈ ఛానల్ని ఏకే మ్యూజిక్ వరల్డ్ని పెట్టడం జరిగింది. సో అలానే మీ సపోర్ట్ కూడా నాకు ఉంది. అదే కాకుండా
మీరు అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మరి అందరికీ షేర్ చేయాలి కదా. సో షేర్ చేయకుండా మీరే తెలుసుకొని మీరే ఆడిషన్స్లో పాల్గొంటే ఏముంటుంది. సో సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సింగింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి, ఖచ్చితంగా మేము కూడా పాడగలము అని అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని ఎవరికైతే యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను అయితే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే ఈ ఆడిషన్ గురించి చూద్దాము. కొన్ని మనకి ఒక పోస్ట్ అయితే నేను చేయటం జరిగింది. ఆహా కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయటం జరిగింది. అంటే రిజిస్టర్ చేసుకోండి అని ఒక నెంబర్ ఇచ్చారు. సో దానికైతే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ ఎక్కడ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వకండి, పక్కనైతే నేను ఇస్తున్నాను కదా. సో ఈ నెంబర్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఖచ్చితంగా స్క్రీన్లో యాడ్ చేస్తాను. లేదంటే కనుక మీకు స్క్రోల్ అవుతుంది కదా, ఈ నెంబర్కైనా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆడిషన్ ప్రాసెస్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రత్యేకంగా మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటారు. అంటే కొన్ని వీడియోస్ సెండ్ చేయాల్సి ఉంటుంది. వీడియోస్ సెండ్ చేస్తే మీకు ఫస్ట్ రౌండ్ ఆడిషన్ కంప్లీట్ అయినట్టే అని. సో ఆఫ్లైన్ ఆడిషన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి అని అడుగుతున్నారు. సూన్, తొందరలోనే ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి సాంగ్ సెలెక్షన్స్ చేసుకోవాలి, ఎటువంటి జానర్స్ మనం ఆహా ఇండియన్ ఐడల్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని కూడా నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. సో ఎవరైతే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అంతేకాకుండా మరి తెలిసింది కదా, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా దీన్ని షేర్ చేసి మన ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని, ఈ వీడియోకి కొంచెం ఎక్కువ లైక్స్ చేయండి అబ్బా. కొంచెం లైక్స్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ వెళ్తుంది. అంటే ఒక్కటి మనం మాత్రమే ఆశించడం తప్పు కదా. సో అందరికీ మనం పంచాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియోని అలాగే మనల్ని మరియు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అరుణ్ కుమార్ మహంతి. మీకు ఎటువంటి వీడియో కావాలన్నా ఆహా ఇండియన్ ఐడల్ గురించి మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాని మీద నేను వీడియో చేయడానికి ప్రయత్నించడం కాదు, ఖచ్చితంగా చేస్తాను. మీరు అడిగారంటే వీడియో చేయటం పక్కా. సో ఎటువంటి సాంగ్ సెలెక్షన్ చేసుకోవాలి అనేది మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కడెక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కొంచెం మీ ప్లేస్ అండ్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. నాకు తెలుస్తుంది మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో. సో ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 4కి సిద్ధమా మరి? సో నేను కూడా రెడీగా ఉన్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో. ఎటువంటి సాంగ్ సెలెక్షన్స్ మీరు చేసుకోవాలని అడుగుతారో, కామెంట్స్ ఎవరు చేస్తారో చూద్దాం. వారికి ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను. దాని గురించి వీడియో కూడా చేస్తాను. ఓకేనా? సో సైనింగ్ ఆఫ్. మరొక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను మీ అరుణ్ కుమార్ మహంతి. చూస్తూనే ఉండండి ఏకే మ్యూజిక్ వరల్డ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏకే మ్యూజిక్ వరల్డ్. Do like, share, comment.